హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది, ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయా మీ రిలేషన్షిప్లో అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, రీడింగ్ మీరు మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ రీడింగ్లో మీకు ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే వీడియోని స్కిప్ చేసేయండి, వీడియోని చూడొద్దు. ఓకే, కొంతమంది ఉన్నారు కొంచెం మేధావులు అనమాట, వాళ్ళు అడుగుతూ ఉంటారు అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు. ఓకే, నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నా వీడియోస్ నా ఇష్టం, నేను ఎప్పుడన్నా చేసుకుంటాను, ఏమన్నా చేసుకుంటాను. ఓకే, సో మీ పర్సన్ రిజల్ట్స్ ఈరోజు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏదన్నా రిజల్ట్ కనపడుతుందా అంటే ఫస్ట్ కార్డ్ మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది వచ్చింది. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఇక్కడ తను ఏదో మెసేజెస్ ఆర్ న్యూస్ ఇన్ఫర్మేషన్, ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదో మీకు ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. మేబీ కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మెసేజ్లోనే ఇస్తారు, లేదా కమ్యూనికేషన్లో లేని వాళ్ళు మీకు సోషల్ మీడియా ద్వారా, సాంగ్స్ ద్వారానో, ఏదో ఒక మ్యూజిక్ ద్వారానో, ఏదో పోస్ట్ ద్వారా మీకు ఇవ్వచ్చు. ఓకే, సో పేజ్ ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. ఏదో హానెస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏదో ఇవ్వబోతున్నారు మీ రిలేషన్షిప్కి సంబంధించి. ఓకే, ఇంకొకటి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ ఫీలింగ్, నెక్స్ట్ కార్డ్ మీ పర్సన్ది. ఇది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే ఇది ఒక మకర రాశి ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్, ఇక్కడ మీ పర్సన్ చాలా కష్టపడి పైకి వచ్చి, అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ షేర్ చేసుకునే మెంటాలిటీ మీ పర్సన్ది. ఫైనాన్షియల్లీ కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ అవన్నీ కూడా పక్కన పెట్టి ఆ విషయాలన్నీ కూడా తర్వాత ఆలోచిస్తారు. బట్ మీ దగ్గరికి అయితే ప్రజెంట్ మీ దగ్గరికి రావాలని, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ప్రపోజల్ ఇవ్వాలి అని అయితే చూస్తున్నారు. ఓకే, అండ్ చాలా సపోర్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ రావడానికి అసలు రీజన్ ఏంటి అని అంటే తనకు ఒక సపోర్ట్ కావాలి ప్రజెంట్. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు, గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవో చేయబోతున్నారు మీ పర్సన్కి. ఇక్కడ ఒక సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ ఎలా ఉండాలి అంటే ఏదో ఒక పర్సన్ సపోర్ట్ కాదు, మీ పర్సన్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు తనని ఆదుకునే విధంగా ఉండాలి, ఎమోషనలీ అవైలబుల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు తన లైఫ్లో అన్నీ పోగొట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే థర్డ్ పార్టీ, ఫ్యామిలీ ఇవన్నీ వదిలేసి ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి సపోర్ట్ అయితే కోరుకుంటున్నారు. సో అందుకే నెమ్మదిగా మీకు మెసేజెస్ పంపి మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అగైన్ ఫ్యామిలీ కార్డ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. మీరు ఎలాగూ ఆల్రెడీ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా. సో నో నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆల్రెడీ మీకు సెక్యూరిటీ ఉంది, అబండెన్స్ ఉంది. అండ్ ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్, కరేజ్ కోసం చూస్తున్నారు. అంటే రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అని అంటే కరేజ్ అనేది కావాలి. సో వాటి కోసం ట్రై చేస్తున్నారు, అవన్నీ బిల్డ్ చేసుకుంటున్నారు, రీబిల్డ్ చేసుకుంటున్నారు తన క్యారెక్టర్లో.
మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఫీలింగ్ ఐసోలేటెడ్, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి. ఓకే, బిహైండ్ ద డెక్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, పెయిన్ఫుల్ ఎండింగ్స్. నేను ఇప్పుడే చెప్పాను, అన్నీ పోగొట్టుకుని ఉన్నవాళ్ళు అని అంటే ఇన్ ద సెన్స్ థర్డ్ పార్టీ హ్యాండ్ ఇచ్చి ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీ పర్సన్ని చాలా అప్పుల్లోకి వాటిలోకి ప్రాబ్లమ్స్లోకి నెట్టేసి ఇప్పుడు సడన్గా రిలేషన్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ వాళ్ళు. సో అలాంటి పర్సన్ ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ ఎనర్జీ అదే వస్తుంది. ఓకే, సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ మీ పర్సన్ అండ్ మీరు కూడా. కింగ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి. న్యాచురల్ లీడర్ అనమాట, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ మీకు కానీ మీ పర్సన్కి కానీ. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇదే రాశికి చెందిన వాళ్ళ ఆయన కూడా ఉండొచ్చు. ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్, అన్ని వాండ్స్ కార్డ్సే ఎక్కువ వస్తున్నాయి ఇవాళ. ఏరిస్, లియో, సజిటేరియస్, మేష, సింహ, ధనుష్ రాశి. నైట్ ఆఫ్ వాండ్స్ అనేది మనకు ఒక చార్మింగ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది మీ దగ్గర, మీ మధ్య. ఒక ఏమంటారు దాన్ని, ఏదో లస్ట్ఫుల్ థాట్స్తో రాబోతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి. అండ్ 8 ఆఫ్ వాండ్స్, ఒక స్ట్రాంగ్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది విత్ లైటనింగ్ స్పీడ్. ఒక క్విక్ డెసిషన్ కూడా ఏదో తీసుకోబోతున్నారు అండ్ క్విక్ రిజల్ట్ కూడా కనబడబోతుంది. అండ్ కొంతమందికి ఇది ఎయిర్ ట్రావెల్ కూడా కనబడుతుంది. సన్ కార్డ్, బ్రైట్ ఫ్యూచర్ అండ్ సక్సెస్. ఓకే, నియర్ ఫ్యూచర్లో మీరు హ్యాపీనెస్, సక్సెస్ ఇవన్నీ చూడబోతున్నారు. ఓకే, ఇక్కడ ఎవరైతే జాబ్ కోసం లేదా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా సక్సెస్ చూస్తారు ఈ పీరియడ్లో. ఓకే, ఈ మంత్లో కొంతమంది. ఓకే, అండ్ 8 ఆఫ్ కప్స్, ఈ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ, మీనరాశి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వాక్ అవే చేసి ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ నుండి ఎవరో దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, మీ పర్సన్ నుంచి రిలేషన్ కట్ చేసుకుని. అండ్ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఈ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో రావాలని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో అలాంటిది రిజల్ట్ ఏదో కనబడుతుంది ఇక్కడ, స్ట్రాంగ్ రిజల్ట్. ఓకే, సే కన్ఫర్మేషన్ 10 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఇది కోరుకుంటున్నారు, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, అగైన్ మీనరాశి. బిహైండ్ ద డెక్ ఏంటో చూద్దాం. 4 ఆఫ్ కప్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ మెడిటేషన్ మోడ్లో ఉన్నారు, అంటే రెస్ట్లెస్నెస్ ఉంది తనకి. సో అందుకే మెడిటేషన్ మోడ్లో ఉండి మళ్ళీ తన ఎనర్జీస్ని రీఛార్జ్ చేయాలని చూసుకుంటున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ వస్తున్నారు మీ దగ్గరికి, బట్ ఏ ఎనర్జీతో వస్తున్నారో, ఏ ఇంటెన్షన్స్తో వస్తున్నారో, నెగిటివ్ ఇంటెన్షన్స్ ఆర్ పాజిటివ్ ఇంటెన్షన్స్తో వస్తున్నారో మీ పర్సన్, అది చూద్దాం. ఓకే, నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో రాబోతున్నారు మీ పర్సన్ అన్నాను. ఇలా వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి ఫ్లవర్స్తో. ఓకే, విత్ ప్రపోజల్ అండ్ మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేసుకుని వస్తారు ఒక్కొక్కరు. కొంతమంది ప్రపోజల్ ఓకే అయిన తర్వాత మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు ఆ రిలేషన్ని. సో మీరు ఇలా 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. మీరు కూడా మెడిటేషన్ మోడ్, హీలింగ్ మోడ్, జడ్జ్మెంట్ ఫ్రమ్ యూనివర్స్. మీ పర్సన్ కూడా మీకు జడ్జ్మెంట్ ఇవ్వాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి ఈ రిలేషన్షిప్కి, లేకపోతే ఈ రిలేషన్షిప్ ఉండదు అని మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు. సో క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎమోషనల్లీ అండ్ నర్చరింగ్, కేరింగ్, ఎమోషనల్ ఎనర్జీ.
క్వీన్ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి అండ్ మూన్ కార్డ్. ఇలా ఎమోషనల్లీ మీ డ్రీమ్స్లో ఇలా మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్ మీ థాట్స్లో. ఓకే, కొంతమంది విషయంలో ఇది థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు. స్టార్ కార్డ్ అగైన్ కమ్యూనికేషన్, రీయూనియన్, ఏస్ ఆఫ్ కప్స్ న్యూ రిలేషన్, కమ్యూనికేషన్ అండ్ 7 ఆఫ్ వాండ్స్ బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు మీరు అండ్ మీ పర్సన్. కొన్ని ఈగోయిస్టిక్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఆ 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు, కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. ఓకే, ఇద్దరు కూడా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ కావాలి. సో ఇది హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆర్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్ ఆర్ 2 ప్రాబ్లమ్స్. ప్రజెంట్ మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఆ 2. మీ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉంది ప్రజెంట్. ఓకే, సో అందుకే ఒక సపోర్ట్ అనేది కావాలి అని ఒక సపోర్ట్ కోరుకుంటున్నారు. 5 ఆఫ్ సోర్డ్స్ హెడేక్ ఎనర్జీ. అసలు ఆ ప్రాబ్లమ్స్తో అలా తలక్రిందులు అయిపోతున్నారు మీ పర్సన్. సో 3 ఆఫ్ కప్స్ మీ ఇంట్లో కానీ తన ఇంట్లో కానీ మీ పర్సన్ ఇంట్లో కానీ సెలబ్రేషన్ ఏదో జరగబోతుంది. అండ్ 10 ఆఫ్ కప్స్ అగైన్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్ మీ దగ్గర నుంచి కోరుకునేది ఈ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, సో ఈ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇదొక మ్యారేజ్, ప్రపోజల్, డొమెస్టిక్ లవ్, ఫ్యామిలీ దానికి సంబంధించిన ఎనర్జీ. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు అని అంటే ఈ ఇంటెన్షన్తో వస్తున్నారు అనమాట. మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు అండ్ మీతో దానికున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి చెప్తారు. డిస్కషన్ తర్వాత మీరు కూడా హెల్ప్ చేయడానికి ఓకే అంటారు. ఓకే, సో ఇది రీడింగ్. ఈరోజు మనకి లక్కీ నెంబర్ వచ్చి 1 అండ్ కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.